అందరికీ నమస్తే. సమయం తక్కువ ఉంది. మీకు నచ్చిన పాటలాడు ఎవరు నన్ను ఇంటర్వ్యూని అడిగారు, గద్దర్ అని చెప్పాను. మీకు సంగీతం ఏ సంగీతం ఇష్టం అంటే గద్దర్ పక్కన డోలక్ మైండ్ సరేదో ఆ సంగీత ధ్వని ఇష్టం అని చెప్పాను. నేను ఆ రోజుల్లోనే యూనివర్సిటీలో LLB పరీక్షలు పైన రాస్తున్నా ఆర్ట్స్ కాలేజీ ఆ కాలేజ్ ఆడిటోరియంలో గద్దర్ పాట నా చెవిలో వారం రోజుతుంది. ఆ పరీక్ష పేపర్ తొందరగా చేసి బయటకు వచ్చేసా. అలా అక్కడే ఆపేశాను. నేను అంత వీరాభిమానం నేను గద్దర్కి. గద్దర్ పాట తెలంగాణ ఉద్యమంలో పడుస్తున్న పొత్తు చాలా ప్రజల్లోకి తీసుకెళ్ళాను. నేను ఒక చరణం పడతాను. పడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న అదిగో ఆ కొండల నడుమ ఉదయించే ఎర్రని భగవంతుడు సూర్యుడు. ఆ ఉదయించే సూర్యునితో పడుస్తున్న పొద్దుతో పొడి పడి నడుస్తుంది కాలం. అలా కాలంతో నడిచిన వాడే కదిలిపోతాడు. ఓ పడుస్తున్న పొద్దు వందనం. మా ఫ్రెండ్ ఆశా ఉండే సంగారెడ్డిలో అక్కడ ఒక టేప్ రికార్డర్ ఉంది. అప్పుడు గద్దర్ పాట క్లాసెస్ అన్నీ ఉన్నాయి అక్కడ. నేను చదువుతాం వేసే గద్దర్ పాట వినడం మొదలెట్టాను. నేను ఆ పాట కింద ఉన్నా నువ్వు తుఫాను సెలవు పెట్టాను ఈ ప్రోగ్రాం కోసం. అయినా నాకు పని తప్పలే. ఉద్యోగ పెద్ద పదవుల్లో ఉన్నాను నేను. ఆ బాధ్యతలు ఆపరేజ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను. కాబట్టి ఇంకా పెద్ద వేదికలన్నా చాలా పాటలు పాడాలి. నేను 100 పాటలు పాడతాను గద్దర్ పాటలు నేను. అందుకని చివరిగా నేను గద్దర్ చివరిలో పాడుకున్న పాటకు నేను వారసత్వం కొనసాగిస్తానని చెప్తున్నాను. ఇక్కడ లాస్ట్ లైన్ లో పాడుతున్నాను. జానపదము జీవకణంలో అన్నారు కదా గద్దర్ అన్న, అట్లా అన్నారు కదా. అందుకే చెప్తున్నా. నేనేం చెప్తున్నా? అలిగిన గొంగడి బొంటను నేను అలుపుకుందును మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెరు, మూగబోయిన గొంతులో రాగమెవరు పోసెరు. తెగిపోయిన వీణ తీగలను తెగిపోయిన వీణ తీగలను నరాలెవరు అల్లెదరు, నరాలు మేము అల్లెదము మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెరు, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెరు. చిత్తుబొత్తు పాటలను చిత్తుబొత్తు పాటలను మేము ఏర్చి పేర్చడము మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెరు, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెరు. తుపాకులకు ఎదురు నడిచిన తుపాకులకు ఎదురు నడిచిన తూట మేము దాసనము మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెరు, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెరు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి గద్దర్ పాట నాకు ఫస్ట్ ప్రైజే. ఇప్పటికీ అన్ని పాటలు పాడాను. ఇది మళ్ళీ తీగకు పందిరి ఓలే
ఒక గని తరగని గని. అసలు పాటకు సరిగమలు లేకుండా ప్రతి ఒక్కరూ పాటలు పాడుకోగలరని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ఇతనే మొట్టమొదటి వ్యక్తి. జానపదాన్ని అద్భుతంగా చదివిన మొదటి వ్యక్తి అతను. ఆ తర్వాత గోరటి వెంకన్న వారు ఉన్నారు. అన్న వారసత్వం కొనసాగిస్తున్నందుకు మీ వెనక మేము ఉంటాం. ఏ